బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారంటూ మండిపడ్డారు పవన్ కళ్యాణ్. విదేశాల్లో ఉండి వాగేవారిని ఇక్కడ ఉండి మేమొస్తే అంటున్న వాళ్ళని ఏం చేయాలి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కిరాయి గ్యాంగ్లపై పొలిటికల్ యాక్షన్ తీసుకుంటే మీరెక్కడుంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎవరైనా గీత దాటితే చేతిలో గీతలు లేకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారు. రాష్ట్ర విభజన జరుగుతూ ఉంటే ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు అంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కమెంట్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు ఇంతకీ ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలామంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీకు అక్కడ దాకా తీసుకెళ్ళకండి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు ఏం మాట్లాడతారు. ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ రైట్. అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం పెన్ను దుమారానే రేపుతున్నాయి, ప్రకంపనలే రేపుతున్నాయి. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ రియాక్షన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారుతుంది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు ప్రెసెంట్ కౌంటర్గానే చూస్తున్న క్రమం ఉంది కాబట్టి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఈ అంశం మీద దృష్టి సారించబోతుంది అనుకోవాలా ఇప్పుడు? డెఫినెట్ గా కొంత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలుగానే కనపడుతున్నాయి. బేసిక్ గా పవన్ నిన్న జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత ఆయన కొంచెం ఘాట్గానే విమర్శలు చేసిన పరిస్థితి. ఏదైతే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల్లో మీరు కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యవహారంలో వెనకడికి వేసే ప్రసక్తి లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు చాలా గట్టిగా. సభలో చాలా గట్టిగా మాట్లాడారు. ఆయన ఏం పీక్కుంటారో పీక్కోండి అనే ఒక డైలాగ్ కూడా చేశారు. అంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏమి చేయలేకపోయారు, మరోసారి మీరు అధికారంకి వస్తే మీరు ఏం చేస్తారు అనేది ఆయన కామెంట్. సో దాంట్లో చాలా క్లియర్ గా చాలా మెన్షన్ గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కాళ్ళు కీళ్ళు 2 ఓడగొట్టి కూర్చోబెడతాం, మరోవైపు మీరు అతిగా కానీ మాధ్యమాలలో కావచ్చు లేకపోతే ఇంకో రకంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా చేతికున్న రాతల్ని చెరిపేసే ప్రయత్నం చేస్తాం అని మాట్లాడుతూనే, గతంలో రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు అనే విభజన గతగా అప్పుడు జరిగిన పరిస్థితి. మరి ఆ సబ్జెక్ట్ లో మాట్లాడినప్పుడు దానికి వైసీపీ కౌంటర్, అప్పుడు అధికారంలో వైసీపీ లేదు, రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ కౌంటర్ గా మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే అప్పుడు జగన్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ఏమీ మాట్లాడలేదు, రాష్ట్ర విభజన సమయంలో ఏం చేసావు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ మాట్లాడా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇది ఇద్దరితో ఆగుతుందా? దీనికి వరుసగా కౌంటర్లు ఉంటాయా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలకి
అంతే స్థాయిలో వైసీపీ నుంచి ఎదురుదాడి జరగబోతుందా అంటే బహుశా ఉండొచ్చు అనేది కొంత చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి గమ్మున చూస్తూ ఉండే పరిస్థితుల్లో ఎవరు ఉండరు. ఇక్కడ కౌంటర్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేది వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. కృష్ణమోహన్ ఇక్కడ ఒక మాట ఆయన ఉపయోగించడం జరిగింది, యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ ఒకవేళ ఇస్తే కనుక అని చెప్పి. అంటే అటువంటి ఆలోచన ఏమైనా చేయడం జరుగుతుందా, లేకపోతే కైండ్ ఆఫ్ వార్నింగ్ కింద అనుకోవాలా ఇది? పాజులో ఆయన మాట్లాడిన పరిస్థితి తప్పితే క్యాజువల్ లో వాడిని వదిలేశారు. బట్ 18 నెలలుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే వైసీపీ మీద కేసులు లేకపోతే ఇంకోటి జరుగుతున్నాయి. దాని మీద కొంత చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? అందులో పవన్ కళ్యాణ్ కొంత సీరియస్ గానే మాట్లాడినట్టుగా ఉంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మీద కూడా వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ని గట్టిగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే కూటమిలో కొంత చిన్న సమస్యలు వస్తున్నాయి. కూటమిలో తెలుగుదేశం తర్వాత లేదు పవన్ కళ్యాణ్ నాయకుల మధ్య ఇంటర్నల్ గా కొంత ఇష్యూస్ వస్తున్నా పవన్ కళ్యాణ్ చాలా వరకు సర్ది చెప్పే ప్రయత్నం పదే చేస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి వైసీపీ ఎలా మూవ్మెంట్ ఇస్తుంది, ఎలా కౌంటర్ ఇస్తారు అనేది చూడాలి. అది ఫర్దర్ గా ఇవన్నీ కూడా మాటల వరకే పరిమితి ఉంటాయి, కానీ బేసిక్ గా మిగతా విషయాలు పెద్దగా చర్చ ఉండే పరిస్థితి ఉండదు. కాకపోతే ఒకటి, సోషల్ మీడియాలో కొంత వైసీపీ యాక్టివ్ గా ఉంది. ఆ యాక్టివ్ ని తట్టుకోవాలి అనే దాంట్లో కొంచెం కూటమి ప్రయత్నాలు చేస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో మీరు చేస్తున్న మాటలు కావచ్చు, మీరు చేస్తున్న పోస్టులు కావచ్చు, ఇటువంటి అంశాల మీద ఆయన కొంచెం గట్టిగానే రియాక్ట్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ మరి మాట్లాడిన మాటలకి టీడీపీ వైసీపీ నాయకులు ఎప్పటి నుంచి రెస్పాన్స్ ఇస్తారు, ఎలా ఉంటారు అనేది చూడాలి. బట్ మేబీ కొంత ఇష్యూ అయితే జరిగే పరిస్థితి అయితే కనబడుతోంది. బట్ ఎవరు దీని మీద స్పందిస్తారు, వాళ్ళ రియాక్షన్ ఎప్పుడు ఉంటుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సచిన్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణమోహన్ ఫర్ అప్డేట్. అది మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెబుతోంది. మొత్తంగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిందంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమన్నారు, దానికి కౌంటర్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడ్డాం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి
1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా?